హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో నిన్న మనం రిలీజ్ అయిన స్పెషల్ ఫేజ్ గురించి అలాగే స్పాట్ అడ్మిషన్ గురించి డీటెయిల్ నోటిఫికేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చాలా మంది మేము కాలేజ్లో ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఇచ్చేసాము, కాలేజ్ సమ్ ఫీజ్ అనేది పే చేసాము, అలాగే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళొచ్చా, లేకుంటే మనకు ఫీజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా, లేకపోతే స్పెషల్ ఫేజ్ లో రియంబర్స్మెంట్ ఉంటుందా, ఇట్లా చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో నేను ఒక్కొక్క డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఈ స్పెషల్ ఫేజ్ అనేది మనకు అంటే ఫస్ట్ 2 phases లోనే మనకు మెజారిటీ ఆఫ్ సీట్స్ అనేవి ఫిల్అప్ అయిపోయాయి. అంటే లైక్ 90% ఆఫ్ సీట్స్ అనేవి అంటే అరౌండ్ 90% ఆఫ్ సీట్స్ అయితే ఫిల్అప్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంది, మిగిలిపోయిన కొన్ని సీట్స్ మాత్రమే. అంటే ఇప్పుడు టాప్ కాలేజెస్ లో సీట్స్ అయితే ఉండవు. ఎందుకనంటే సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సో ఇక్కడ చాలా వరకు మనకు కాలేజెస్ అనేది ఫిల్ అయిపోయాయి. సో మనకు ఒకవేళ కాలేజీలో వేరే కాలేజీలో జాయిన్ అయిపోదాం అని అనుకుంటే మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ వేకెన్సీ అంటే ఫైనల్ ఫేజ్ తర్వాత ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని కాలేజెస్ లో ఎన్ని ఉన్నాయని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో చాలా మంది ఏంటంటే ఇంకా బెటర్ కాలేజ్ చూద్దామని అనుకుంటారు. సో ఒకసారి ఇది ఓపెన్ చేసి లిస్ట్ ఓపెన్ చేసి మీరు అనుకునే కాలేజెస్ లో వేకెన్సీస్ ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ ఉంటే అది ఎట్లా ఏ క్యాస్ట్ అంటే క్యాస్ట్ లో మళ్ళీ ఇప్పుడు సీట్ కేటగిరీ అంటే ఈ క్యాస్ట్ వైజ్ లేకపోతే క్యాస్ట్ లోనే జనరల్ గర్ల్స్ అని ఇట్లా డివైడ్ అయి ఉంటది. సో ఇది చెక్ చేసుకోండి. సో ఇది చెక్ చేసుకొని మీరు ఒకవేళ మీకన్నా బెటర్ కాలేజెస్ లో సీట్స్ లేకపోతే థర్డ్ ఫేజ్ కు వెళ్ళకండి. ఈ రోజు వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అంటే ఫిజికల్ గా వెరిఫై రిపోర్టింగ్ చేసేసేయండి. ఎందుకనంటే మనకి ఇప్పుడు ఒకవేళ వేరే కాలేజీలో ఆల్రెడీ సీట్స్ లేకపోతే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేమన్నట్టు ఆ కాలేజ్కి. సో ఇది మీరు ఒకసారి చూసుకొని మీరు పెట్టుకోవాలి. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. మీరు ఏంటంటే అందరు థర్డ్ ఫేజ్ వెళ్దాం అని అనుకుంటున్నారు, కానీ సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేవి ప్రతి ఒక్క కాలేజ్లో మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. సో ఇది చూసుకొని మీరు చేస్తే అంటే ఇది చూసుకొని మీరు ఒకవేళ థర్డ్ ఫేజ్ కు వెళ్ళొచ్చా, మీకన్నా బెటర్ కాలేజెస్ లో సీట్స్ ఎంటీ ఉన్నాయా లేవా అనేది మీరు చూసుకొని డిసిషన్. ఇప్పుడు టాప్ కాలేజెస్ లో సీట్స్ అయితే ఉండవు. ఎందుకనంటే ఫస్ట్ 2 phases లో ఆల్రెడీ అవి ఫిల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నిన్న ఒక సిస్టర్ మెసేజ్ చేసింది ఏమని, సో తను జేఎన్టీ కు ట్రై చేసిందంట 2 times, కానీ తనకు ఫస్ట్ ఫేజ్ లో రాలేదు, సెకండ్ ఫేజ్ లో రాలేదు. సిబిఐటి ఎలైట్ అయితే తను అంటే వెళ్ళడం ఇష్టం లేదంట, తనకు ఓన్లీ జేఎన్టీ వెళ్దామని అనుకుంది. సో ఆల్రెడీ మనకు ఫస్ట్ ఫేజ్ లోనే జేఎన్టీ ఫిల్అప్ అయిపోతుంది. సో సెకండ్ ఫేజ్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఎన్సీసీ క్యాప్ స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకు ఒక 2-3 సీట్స్ ఆపుతారు. సో అవి కూడా సెకండ్ ఫేజ్ లో ఫిల్అప్ అవ్వడం జరిగింది. సో మీరు ఇది ఒకటి గమనించుకోవాలి. ఎందుకంటే టాప్ కాలేజెస్ అన్ని ఫిల్అప్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు మీరు థర్డ్ ఫేజ్ వెళ్దాము అని అనుకుంటే, సో ఇప్పుడు మీరు ఈ సెకండ్ ఫేజ్ కు వచ్చిన కాలేజ్ నుంచి థర్డ్ ఫేజ్ కు షిఫ్ట్ అవ్వాలని థర్డ్ ఫేజ్ లో ఆప్షన్స్ పెడతారు. సో ఆప్షన్స్ పెడితే ఏమవుతుంది అంటే, ఇన్ కేస్ మీరు బెటర్ కాలేజ్ పెడితే మళ్ళీ రీఅలాటెడ్ సేమ్ కాలేజ్ అని వస్తుంది. లేదు మీరు బెటర్ కాలేజ్ కాకుండా కొన్ని ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్ పెట్టారు అనుకోండి, సో ఉన్న సెకండ్ ఫేజ్ మనకు సీట్ వచ్చింది కూడా క్యాన్సిల్ అయిపోయి రీఅలాటెడ్ అని వేరే కాలేజీలో వస్తుంది. సో మనకు సెకండ్ ఫేజ్ లో చాలా మందికి ఇలానే జరిగింది. నేను చెప్పా కూడా, సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి బెటర్ కాలేజ్ పెట్టండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కొన్ని ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్ పెట్టేసరికి ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ఇంకొన్ని చిన్న కాలేజెసే రావడం జరిగింది. కొంతమంది సెల్ఫ్ ఫైనాన్స్ లో కూడా వచ్చింది, ఫస్ట్ రియంబర్స్మెంట్ వచ్చింది, సెకండ్ ఫీజ్ రియంబర్స్మెంట్ రాలేదు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు థర్డ్ ఫేజ్ కు వెళ్దాం అని అనుకుంటారు, ఓకే. సో థర్డ్ ఫేజ్ లో మనకు సీట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో మనకంటే మెజారిటీ ఆఫ్ సీట్స్ అయితే మనకు ఫస్ట్ ఫేజ్ లోనే ఫస్ట్ సెకండ్ ఫేజెస్ లో ఫిల్అప్ అయిపోతాయి. ఇప్పుడు ఉన్న ఏంటి అని అంటే ఈ కొన్ని మైనర్ కాలేజెస్ లో అంటే చిన్న చిన్న కాలేజెస్ లో సీట్లు అనేవి ఎక్కువ మిగిలేసరికి మెజారిటీ ఆఫ్ కేసెస్ లో ఇట్లా స్పెషల్ ఫేజ్ అనేది పెడతారు. సో మీరు ఇన్ కేస్ టాప్ కాలేజెస్ కు వెళ్దాము, మీకు ఇంకా బెటర్ కాలేజ్ వెళ్దాము అని అనుకుంటే, ఇన్ కేస్ అది టాప్ కాలేజ్ అయితే మీకు మాక్సిమం ఆ సీట్స్ అనేవి ఖాళీ ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఫస్ట్ 2 phases లో ఫిల్అప్ అయిపోయాయి. సో ఇప్పుడు మీరు ఒకవేళ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ పెడదాం అని అనుకుంటే బెటర్ కాలేజెస్ పెట్టండి. ఎందుకంటే ఒకవేళ రాకపోయినా కూడా రీఅలాటెడ్ అని ఇదే కాలేజీలో వస్తుంది. అంతేగాని నాకు ఇంకా బెస్ట్ కాలేజ్ వస్తుంది అని మీరు కాలేజ్ పెట్టుకుంటే మాత్రం ఒకవేళ రాకపోతే ఈ క్యాన్సిల్ అయిపోయి థర్డ్ ఫేజ్ లో రీఅలాటెడ్ వేరే కాలేజ్ లో మనకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారనంటే,
ఇప్పుడు ఎట్లా మనకు ఫస్ట్ అంటే నేను అనుకునేది ఏందనంటే, మీరు ఒకసారి ఇది ఇది వినండి. ఏందనంటే ఇది నా అజంప్షన్ మాత్రమే. ఏందనంటే ఇప్పుడు ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో సీట్స్ అలాట్ అయిన వాళ్ళకు మనకు 25th టు 28th డేట్స్ పెట్టారు. సో ఇప్పుడు థర్డ్ ఫేజ్ పెట్టారు కాబట్టి మనకు చాలా మంది ఆల్రెడీ వాళ్ళ సర్టిఫికేట్స్ ఇచ్చేసారు. ఫీజు కూడా కట్టేసారు. సో మేము సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలా? లేకపోతే మళ్ళీ మనకు కట్టిన ఫీజు ఇస్తారా అనంటే, ఫస్ట్ మెయిన్ థింగ్ ఏందనంటే ఇయాల్టికి మనకు 28థ్‌కి సర్టిఫికేట్ సబ్మిషన్ సెల్ఫ్ రిపోర్ట్ అంటే ఫిజికల్ గా వెళ్ళి సబ్మిట్ చేయడం అనేది లాస్ట్ డేట్. సో మనకు థర్డ్ ఫేజ్ వచ్చింది కాబట్టి మనకు వాళ్ళు నోటిఫికేషన్ లో ఇక్కడ స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ లో చెప్పినట్టు రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ 5th to 7th అంటే అప్పుడు కూడా చేయొచ్చని ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ లో వీళ్ళైతే ఏం చెప్పలేదు. కానీ మనకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కు 25th నుంచి 28th కంటే ఈ రోజు వరకు జరిగినట్టు థర్డ్ ఫేజ్ వచ్చింది కాబట్టి మనకు 5th నుంచి 7th వరకు కూడా కాలేజెస్ లో యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అంటే ఇప్పుడు మీకు మంచి కాలేజ్ అంటే కొంచెం బెటర్ కాలేజ్ వచ్చింది అని అనుకుంటే మీరు థర్డ్ ఫేజ్ వెళ్దాం అని అనుకుంటే బెటర్ అంటే నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే కాలేజెస్ లో ఇవాళ వెళ్ళి సర్టిఫికేట్స్ ఇవ్వండి. ఎందుకంటే మనకు అక్కడ స్పెషల్ ఫేజ్ లో ఏం మెన్షన్ చేయలేదు. అంటే ఈ రోజు ఇవ్వచ్చా లేకపోతే అది 5th 7th కూడా ఇవ్వచ్చా, ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఏం చెప్పలేదు. సో ఇన్ కేస్ మీరు థర్డ్ ఫేజ్ కి వెళ్తే మీకు వేరే కాలేజ్ లో సీట్ అలాట్ అయింది అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ గా మీ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే ఫీజు ఇప్పుడు కొంతమంది కాలేజ్ తగ్గట్టు 7K 10K ఫీజు కట్టినామనంటే అది రిఫండ్ ఇస్తారా అంటే డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. ఇప్పుడు కొన్ని కాలేజీలు ఇవ్వచ్చు, కొన్ని కాలేజెస్ ఇవ్వకపోవచ్చు. ఎందుకనంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే కాలేజీకి సంబంధించింది ఎలా ఉందో మనకు తెలియదు. కానీ మెజారిటీ ఆఫ్ కేసెస్ లో ఇచ్చేస్తారు. ఎందుకనంటే మనం వాళ్ళ దాంట్లో అడ్మిషన్ కాలేదు కాబట్టి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే చాలా మంది థర్డ్ ఫేజ్ అంటున్నారు కానీ థర్డ్ ఫేజ్ లో సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే ఎవరికైతే ఫస్ట్ సెకండ్ ఫేజెస్ లో మొత్తానికే సీట్ రాలేదు, సీట్ రాని వాళ్ళకు మాత్రమే థర్డ్ ఫేజ్ ఉపయోగపడుతుంది. ఇంకా అంటే మొత్తానికి డబ్బా కాలేజ్ వస్తే మీరు థర్డ్ ఫేజ్ ట్రై చేసుకోవచ్చు. కానీ మీరు నాకు అవసరం లేదు ఈ కాలేజ్లో నేను జాయిన్ అయ్యాను అని అనుకునే వాళ్ళు థర్డ్ ఫేజ్కి వెళ్ళండి. కొంచెం మంచి కాలేజ్ బెటర్ కాలేజ్ వచ్చిన వాళ్ళకు ఈ థర్డ్ ఫేజ్ అనేది అంత ఉపయోగపడవచ్చు. ఎందుకనంటే ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో మొత్తానికి సీట్ రాని వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, జాయిన్ అయితే స్పాట్ అడ్మిషన్ లేదంటే మనకు మేనేజ్మెంట్ లో వెళ్ళాలి. సో ఈ రెండిట్లో మనకు ఫీజు రియంబర్స్మెంట్ జరగదు కాబట్టి సో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంకెవరికి ఉపయోగపడుతుంది అంటే మనకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవ్వక ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో అని చాలా మందికి ఇప్పటికి కూడా ఉంది. సో వాళ్ళు మంచిగా మాసప్ టైంకి వెళ్ళి స్లాట్ బుకింగ్ చేసుకొని సో ఇప్పుడు వాళ్ళని అడిగితే 28th కూడా తీసుకుంటున్నారా అని అన్నారు. అంటే మనకు ఇన్కమ్ అప్డేషన్ అయితే ROC ఫామ్ లో చేస్తున్నారు. సో ఇప్పటికీ మీకు ఒక మంచి ఛాన్స్ ఏం చేస్తారని అంటే మీ ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ పెండింగ్ డాక్యుమెంట్స్ కానీ అన్ని వెళ్ళి అక్కడ ROC ఫామ్ లో అప్డేట్ చేయించుకొని రండి సబ్మిట్ చేసి. సో అప్పుడు మీకు థర్డ్ ఫేజ్ పెట్టుకుంటే అంటే ఇప్పుడు ఎవరైతే 2 ఫేజ్లు అటెండ్ కాలేదో వాళ్ళకు ఇన్కమ్ అంటే ROC ఫామ్ వస్తుంది, ప్లస్ వాళ్ళకు రియంబర్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే కాలేజ్ని బట్టి. సో ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో చాలా మంది అడుగుతుంది నేను థర్డ్ ఫేజ్ కి వెళ్ళొచ్చా, నాకు ఇది జాయిన్ అవ్వాలని లేదు. సో మీకు ఇప్పుడు వచ్చిన దానికన్నా ఇంకొంచెం చిన్న కాలేజెస్ థర్డ్ ఫేజ్ లో ఉంటాయి తప్ప అంటే మెజారిటీ ఆఫ్ కేసెస్ లో అదే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎందుకనంటే మనకు టాప్ కాలేజెస్ అన్ని ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇప్పుడు MBA MCA మనకు ఆఫర్ చేసే టాప్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మనకు ముందే ఫిల్ అయిపోతాయి ఫస్ట్ సెకండ్ ఫేజెస్ లో. ఎందుకనంటే మనకన్నా మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు మన ర్యాంక్ 40,000 అయితే మనకన్నా ముందు 40,000 మంది ఉంటారు. వాళ్ళు కాలేజ్ పెట్టుకుంటారు. సో మంచి కాలేజెస్ ఏంటంటే తొందరగా సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. సో మీకు ఇంకా అంటే ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే నాకు థర్డ్ ఫేజ్ లో CBIT వస్తుందా లేకపోతే థర్డ్ ఫేజ్ లో మంచి కాలేజ్ వస్తుందా అంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో CBIT సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. సో సెకండ్ ఫేజ్ మళ్ళీ ఇంకేమన్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న వాళ్ళకు అవి ఫిల్ చేసేస్తారు. సో దాంట్లో ఎవరైనా నచ్చక వెళ్ళిపోతే తప్ప మనకు సీట్స్ అనేవి ఎంప్టీ కావు. సో ఆ నచ్చక వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే మైన్యూట్. సో నేను చెప్పేది ఏంటి అని అంటే సో ఈ రోజు అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకనంటే మీ కండిషన్స్ మీ సిచ్యువేషన్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. సో నేను చెప్పిందని చేయమని అంటే నేను చెప్పేది ఏంది అని అంటే బెటర్ ఆప్షన్. సో సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసేయండి. ఎందుకనంటే మనకు థర్డ్ ఫేజ్ లో వెళ్తే మనకి ఎట్లా వేరే అలాట్మెంట్ వస్తే వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి మనం ఆల్రెడీ వాళ్ళు కింద మెన్షన్ చేసారు ఏంది స్పెషల్ గా ఇక్కడ మనకి ఇక్కడ ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ సెక్యూర్ ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే మనకు ఎవరైతే థర్డ్ స్పెషల్ ఫేజ్ లో సీట్ అయితే వస్తుందో వాళ్ళకు వాళ్ళ ఒరిజినల్ TC అలాగే అవన్నీ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేయాలని వాళ్ళు క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. సో వాళ్ళకు ఉంచుకునేదానికి రైట్ ఏమి ఉండదు. సో వాళ్ళు
మీ సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేస్తారు. కానీ ఈ రోజు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుందా కాదా అనేది వాళ్ళు అఫీషియల్గా ఏం చెప్పలేదు. మెజారిటీ ఆఫ్ కేసెస్ లో కాకపోవచ్చు, ఎందుకంటే మనకు థర్డ్ ఫేజ్ పెట్టారు కాబట్టి ఆ తర్వాత జాయిన్ అవ్వచ్చు. కానీ మనం సేఫ్ సైడ్, అంటే ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు ఇలా జాయిన్ కాకపోతే సీట్ క్యాన్సిల్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేం, మళ్ళీ థర్డ్ ఫేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో సేఫ్ సైడ్ ఉంచుకోనికి ఇవాళ వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్, అది కాలేజ్లో ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేసేయండి. ఎందుకంటే మనకు థర్డ్ ఫేజ్ లో అంత మంచి కాలేజెస్ ఉంటాయని నేను అనుకోవట్లేదు. మెజారిటీ ఆఫ్ సీట్స్ అయితే ఫస్ట్ 2 phases లో ఫిల్ అయిపోయి. సో మనకు ఇదైతే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఇది మీరు క్లారిటీగా వింటే మీకు కూడా ఒక ఓవర్ వ్యూ వస్తాయి. సో నేను చెప్పినట్టే చేయమని కాదు. సో మీకు అంటే మీకు మొత్తానికి నచ్చలేదు, దానికి సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చింది, లేకపోతే నాకు ఆ కాలేజ్ నచ్చలేదు, నేను పోయి చూసా కాలేజ్ని, సో అట్లాంటి వాళ్ళు థర్డ్ ఫేజ్కి వెళ్ళండి తప్పకుండా. సో ఇంకా బెటర్ వచ్చే అవకాశాలు ఉంటాయని నేను చెప్పట్లేదు, కానీ సో ఈ కాలేజ్ మీకు నచ్చలేదు కాబట్టి మీకు థర్డ్ ఫేజ్ లో వచ్చే కాలేజ్ నచ్చొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇది డిపెండ్స్ ఆన్ ద పర్సనల్ ఒపీనియన్, నేను దానికి ఏం చెప్పలేను. సో నేను ఈ సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసా తప్ప సో మీరు పర్సనల్ గా ఈ డిసిషన్ తీసుకోండి ఆ డిసిషన్ తీసుకోండి అని చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను పోయి మిమ్మల్ని జాయిన్ అవ్వమని అంట, సో మీరు జాయిన్ అయ్యారు, జాయిన్ అయినాక మీకు థర్డ్ ఫేజ్ లో మంచి సీట్ వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు మీరు మళ్ళీ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి అక్కడ సబ్మిట్ చేయాలి, అది ఒక పని ఉంటుంది మీకు. అదే మీరు జాయిన్ కాలేదు అనుకోండి, ఇన్ కేసు ఇవాళ సీట్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మీకు థర్డ్ ఫేజ్ లో మంచి కాలేజ్ రాలేదు అనుకోండి, సో అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో మనం ఒక ఆప్షన్ ని మనం రిజర్వ్ చేసుకొని ఇంకొక ఆప్షన్ చూసుకోవాలి తప్ప రిస్క్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే స్పెషల్ ఫేజ్ మనకు అంత మంచి కాలేజెస్ అయితే ఉంటాయని అనుకోవట్లేదు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ సీట్స్ అయితే ఫిల్అప్ అయిపోయి. సో ఇంకొక డౌట్ ఏంటి అని అంటే స్పెషల్ ఫేజ్ లో రియంబర్స్మెంట్ ఉంటుంది. స్పెషల్ ఫేజ్ మనకు ఫస్ట్ 2 phases లాగానే అలాట్మెంట్ లో ఎంత వస్తే అంతే కట్టడం ఉంటుంది. స్పాట్ అడ్మిషన్స్ వేరు, మేనేజ్మెంట్ కోటా వేరు. సో స్పెషల్ అడ్మిషన్స్ అనేవి మనకు సీట్స్ మిగిలితే వాళ్ళు మళ్ళీ స్పెషల్ ఫేజ్ అనేది పెట్టడం జరిగింది. సో ఫస్ట్ సెకండ్ phases లాగానే. అలాగే మనకి ఇంకొక విషయం ఏంటి అని అంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేసా పెట్టుకోవచ్చు అంటే నేను చెప్పేది అదే, మీరు ఇది విన్నాక మీరు మంచిగా కూర్చొని ఆలోచించుకోండి, మీ డిసిషన్స్ మీరే తీసుకోండి అంతే తప్ప నేను ఇది చేయండి అది చేయండి అని నేను ఏం చెప్పాలి. సో నేను ఒక రిఫరెన్స్ లాగా మీకు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని నేను చెప్పా అంతే. సో కాలేజెస్ కూడా మనకు దసరా తర్వాత స్టార్ట్ అవుతాయి మాక్సిమం, ఎందుకంటే మనకు 7th దాకా ఆల్రెడీ స్పెషల్ ఫేజే జరుగుతుంది. సో స్పెషల్ ఫేజ్ అయిపోయినాక మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి ఇంకో 2 days. స్పాట్ అడ్మిషన్స్ తోని మనకు 9th వరకు అవుతుంది. 9th అంటే మనకు ఏంటి దసరా అనేది 12th or 13th ఏమో ఉంది. సో మనకు నియర్ బై ఎవరు కాలేజెస్ పెట్టరు కాబట్టి మాక్సిమం ఆఫ్ కేసెస్ లో దసరా తర్వాతనే కాలేజ్ అనేది ఉంటుంది. సో చేసిన ఈ సర్టిఫికేట్స్ రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. ఆ ఫీజు గురించి మాత్రం నేను చెప్పలేను, ఎందుకు అని అంటే వాళ్ళను అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్, వాళ్ళు ఇవ్వాలి అని అనుకుంటే ఇస్తారు, లేదు అని అంటే మనం ఇంకా రిక్వెస్ట్ చేయాల్సిందే. సో ఇంకొకటి స్పెషల్ ఫేజ్ లో రియంబర్స్మెంట్ ఉంటుంది, అమౌంట్ ఇవ్వరు కదా మీరు ఇస్తారు. సో ఇదే నేను చెప్పేది, వాళ్ళు డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉంటాయి, వాళ్ళు ఏంది ఒక మనకి చెక్ ఇస్తారు, మనం ఎంత అమౌంట్ కట్టినామో అది లిక్విడ్ క్యాష్ ఇయర్. ఏ కాలేజ్ లో అయినా కూడా మనకు చెక్ ఇస్తారు, మనం ఎంత అమౌంట్ కట్టినామో అది మన పేరు మీద చెక్ ఇష్యూ చేస్తారు అన్నట్టు. సో మెజారిటీ ఆఫ్ కేసెస్ లో మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే సడన్ గా స్పెషల్ ఫేజ్ పెట్టారు, ఇది మనకు ముందు నుంచి చెప్తే మనం జాయిన్ అయిపోవడం కాదు కదా. సో సడన్ గా రిపోర్టింగ్ అయిపోయినాక చెప్పారు కాబట్టి మెజారిటీ ఆఫ్ కేసెస్ లో మినిమం ట్రాన్సాక్షన్ చార్జెస్ కట్ చేసుకొని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇట్ డిపెండ్స్, ఇంకా నేను పర్టికులర్ గా ఇస్తారు అని చెప్పట్లేదు, కానీ మెజారిటీ ఆఫ్ కేసెస్ లో ఇస్తారు. ఎందుకంటే మనకు ఈ నోటిఫికేషన్ ముందు నుంచి ఉంటే మనం జాయిన్ కాబట్టి సడన్ గా రిలీజ్ చేశారు కాబట్టి సో ముందు జాయిన్ అయిన వాళ్ళు తప్పకుండా ఇవ్వాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారా కాదా అనేది పర్సనల్ ఒపీనియన్. సో వాళ్ళు ముందే మనకు చెప్పలేదు కాబట్టి మనం అంటే అంటే ఇచ్చే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. సో అన్ని కాలేజెస్ లో ఒరిజినల్స్ తీసుకుంటారు, అన్ని ఒరిజినల్స్ మళ్ళీ ఇచ్చేస్తారు మీకు థర్డ్ ఫేజ్ లో అలాట్ అయితే. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు స్పెషల్ ఫేజ్ లో పెట్టచ్చు. సో సెల్ఫ్ రిపోర్టింగ్ మనకు చేశాక కాలేజ్ సీట్ అయితే ఉంటుంది, కానీ ఈ రోజు మనకు ఫిజికల్ గా వెళ్ళి జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్. సో దాని గురించి మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఏం చెప్పలేదు కాబట్టి సో మనం సేఫ్ సైడ్ ఉండాలనే నేను ఈ వీడియో చేసా పొద్దున్నే. అందుకే మీకు మధ్యాహ్నం వరకు అంటే ఈవినింగ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. నాకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్ లో కూడా సీట్ వచ్చింది, అయితే సెకండ్ కాలేజ్ రాలేదు, ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది. సో మనకు ఒకసారి ఇంకొక ఫేజ్ కు మనం షిఫ్ట్ అయ్యాం, ఇంకో ఫేజ్ లో మనకు కాలేజ్ అలాట్ అయిందనంటే దానికి ప్రీవియస్ ఉన్న కాలేజ్ అనేది మనకు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది మీరు అంటే ఈ వీడియో చూశాక మీకు ఒక ఓవర్ వ్యూ అనేది వస్తుంది. సో కూర్చొని ఆలోచించుకొని మీ డిసిషన్స్ మీరే తీసుకోండి. అందుకే నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేశాను ఇంత పొద్దున. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్